ఆకుల అఖిల్, దర్శిక మీనన్, చిత్రం శ్రీను, గడ్డం నవీన్, చిట్టిబాబు, రేవతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం బాలుగాడి లవ్ స్టోరీ. శ్రీనివాస్ తేజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్ట్ 8న రిలీజ్ కాబోతోంది. దీంతో రీసెంట్ గా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఒక్క సినిమా చేపించి వదిలేస్తే మీ అబ్బాయికి ఫ్యూచర్ ఉండదు. నేను చెప్తున్నాను. ఎంత కష్టమైన 3-4 సినిమాలు మీరు చేసి మీ అబ్బాయిలో టాలెంట్ ఉందని జనానికి రుద్దాలి. 11వ సినిమా శివ, అప్పుడు కానీ నాగార్జున గారు గొప్ప నటుడు అని తెలియలేదు. బాలకృష్ణ గారు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి చేశారు. ఆయన గొప్ప నటుడని మంగమ్మ గారి మన్మడు 85లో నిరూపించింది. వెంకటేష్ బాబు కొన్ని సినిమాలు చేసిన తర్వాత తనకంటూ ఇండివిజువల్ సినిమాని తులసి సినిమాతో ఇండివిజువల్ మొనగాడని నిరూపించుకున్నాడు. ఆయన కమర్షియల్గా ఒక మంచి దాంట్లో హీరోగా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. 10 సినిమాలు గొప్ప గొప్ప హిట్లు, ఇండస్ట్రీకి 200 రోజులు సంవత్సరం ఆడిన హీరోలు కూడా వెనకాల బ్యాక్ పుష్ లేకపోతే ఇంట్లో కూర్చొని పల్లీలు తింటున్నారండి. కాబట్టి నీలో ఉన్న టాలెంట్ని మీ తల్లిదండ్రులు ప్రపంచం గుర్తించే వరకు నువ్వు ధైర్యంగా నవ్వుతూ ఉండాలి. నీలో ఉన్న లోపాలను ఎవరు చెప్పరు, నేను చెప్తున్నాను. ఆ లోపాలను సరిదిద్దుకొని నిన్ను నువ్వే ఒక దీపంలాగా వెలుతులాగా ఆవిష్కరించుకోవాలని మనస్ఫూర్తిగా చెప్తూ నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నువ్వు మొదటి సినిమా అయినా మంచిగా చేశావు, ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ సినిమాకు డిఓపిగా చేసిన మిత్రులకు మరియు దర్శకుడు శ్రీనివాస్, ఆయనకు అంగవైకల్యం అన్నారు. అంగవైకల్యం శరీరానికే కానీ ఆయన గుండె శక్తి ఉన్నది, పట్టుదల ఉన్నది. అన్ని మంచిగా ఉన్నవాడే ఏమి చేయలేక సగం సినిమాలు చేసి వదిలేస్తుంటారు. మంది ఫీల్ అవుతున్నారని నేను ఫీల్ అవుతున్నాను. కొంచెం నవ్వండి ప్లీజ్, చప్పట్లు కొట్టండి. డల్గా ఉంది, గట్టిగా. మనం ఇక్కడ వచ్చింది శుభాకాంక్షలు చెప్పడానికి. చప్పట్లు. నేను 78లో, నాకు అప్పుడు 17 ఏళ్ళు, మరో చరిత్ర అనే సినిమా చూశాను. ఇట్ వాజ్ ఫంటాస్టిక్. 70 సార్లు చూశాను. ఆ తర్వాత సినిమా థియేటర్లో చూశాను, తర్వాత టీవీలో వచ్చిన తర్వాత ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. అలాగా కొన్ని సినిమాలు ఉండిపోతాయి. అదేవిధంగా ఈ టైటిల్ చూస్తే బాలుగాడి లవ్ స్టోరీ అంటే ఇది కొంచెం పూరి సార్ మార్క్ లాగా అనిపిస్తున్నది నాకు ఆ టైటిల్ చూడంగానే. సిను కూడా అట్టంటోడే, ఎందుకంటే ఈ కేమ్ ఫ్రమ్ ఒంగోలు, నేను ఒంగోలే. నా దగ్గర ఫస్ట్ జాయిన్ అవడానికి వచ్చినప్పుడు అసిస్టెంట్ రైటర్గా ఒక మిషన్ ఇచ్చాను. 3 పేజెస్ డైలాగుని చెప్పేసి ఒకల్గా చెప్పేసేసి దాన్ని నువ్వు రాసుకుంటురా, ఫేర్ చేసుకుంటురా. డైరెక్టర్ కూడా చాలా కష్టపడి తీయడం జరిగింది. ఎందుకంటే మామూలుగా ఉన్న వ్యక్తులే మనం చక్కగా తీయలేరు. మరి ఆయన అదిగా ఉన్నా కానీ సినిమా చాలా చక్కగా తీయడం, టేకింగ్ కానీ డైలాగ్లు కానీ నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఎందుకంటే హీరో కూడా చాలా బాగా చేశాడు యాక్టింగ్, సాంగ్ లో కానీ. టైలర్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ పోస్టర్ చూస్తుంటే చాలా బాగుంది. అండ్ చాలా మంది మాట్లాడారు ఆన్ స్టేజ్, సినిమా గురించి చాలా విషయాలు తెలిసాయి. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని ఐఎమ్ హార్ట్ఫుల్లీ విషింగ్. సో సండే ఈవినింగ్ ఎక్కువ టైం తీసుకోను. సో ఐ హోప్ యూ ఎంజాయ్ యువర్ సండే. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్. బాలుగాడి లవ్ స్టోరీస్, అందులో బాలు అని పేరు కళ్యాణ్ గారి పేరు. సో బాలుగాడి లవ్ స్టోరీ, ఆ పవన్ కళ్యాణ్ గారి వైఫ్ కనిపిస్తుంది టైటిల్లో. సో మా పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరు ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా సూపర్ సక్సెస్ అండ్ సూపర్ కలెక్షన్స్ వస్తాయి మీ అందరికి. అయ్యో నేను చాలా చిన్నదాన్నండి. సో ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. నాకు ఐ సీ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ బోత్ ఆఫ్ యూ. సో కంగ్రాచులేషన్స్. అఫ్ కోర్స్ ఫస్ట్ సినిమా ఇస్ లర్నింగ్. సో ఫస్ట్ సినిమా చూసిన తర్వాత ఈ సీన్ లో ఇంకా ఇలా చేస్తే బాగుండేది, ఈ సినిమా ఇంకా చేస్తే బాగుండేది అనిపిస్తుంది. బట్ ఇట్స్ జస్ట్ జర్నీ. సో ఇంకా లాంగ్ వే టు గో బోత్ ఆఫ్ యూ. మిత్రులందరికీ మరియు సినీ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో మన అందరికీ బిగ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు, మరి అదేవిధంగా మన మీడియా మిత్రులందరికీ వెళ్ళిపోయిన అన్న మన మీడియా బాస్ ప్రభు అన్నకి, మరి రాధాకృష్ణ అన్నకి, అన్న రాంబాబు అన్నకి అందరికి కూడా స్పెషల్గా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. భామ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 బాలుగాడి లవ్ స్టోరీ. ఈ సినిమా ఇప్పుడు ఈ ఫంక్షన్కి నాకు ఇన్విటేషన్ ఇచ్చిన
ఒక ముగ్గురు వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా నా ఫ్రెండ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు, ఆయన గురించి ఇక్కడ రావడం జరిగింది. ఆయనకి ఎంతో కష్టపడి ఈ సినిమాకి డైరెక్షన్ అవగాహించిన మన ప్రొడ్యూసర్ ఆకుల భాస్కర్ గారికి, మరి ఆ శ్రీమతి మంజుల గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలుపుతున్నా అండి. ఇప్పుడు ఈ విధంగా డైరెక్టర్ గారు మంచి కథ రాసి, ఈ రోజు ప్రతి మనిషికి అన్ని ఉన్న ఏదో ఒక లోపం దేవుడు పెడతాడు. కానీ నా మిత్రుడికి చిన్న లోపం ఉన్నా సరే, కానీ ఒకే ఒక ఆనందంతో సినిమా ఇండస్ట్రీలో ఉన్న నాకు ఆ లోపాన్ని కూడా పోగొట్టి ఇవాళ ఒక డైరెక్టర్ గా ఉన్నాడు. అదే విధంగా అన్ని ముక్కు ముఖం అవయవాలన్నీ బాగా పనిచేసినా సరే, సక్సెస్ కోసం వెయిట్ చేసిన ఎంతమంది టాలెంట్ ఉన్నా సరే, అవకాశాలు రాని వ్యక్తికి ఇవాళ మా ఫ్రెండ్ శ్రీనివాస్ గారికి ఈ సినిమా ఇచ్చిన మరి ఒకసారి స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. రాసుకున్న కథ ఇది. చెప్పేటప్పుడు ప్రొడ్యూసర్కి చెప్పేటప్పుడు కథ చెప్పేసిన తర్వాత, సార్ ఇది రియల్ జీవితంలో కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రాసుకున్న స్టోరీ సార్ అంటే, ఆయన ఇమీడియట్గా బాగుంది స్టోరీ, చేద్దాం అబ్బాయి అన్నాడు. ఆ విధంగా స్టార్ట్ అయిన మా జర్నీ 8వ తేదీ రిలీజ్ వరకు వచ్చింది. 8వ తేదీ రిలీజ్ అయ్యేటప్పుడు నేను మెగా ఆశీస్సులు ఉండాలని కోరుకున్నా. అంటే అన్నయ్య గారి ఆశీస్సులు, చిరంజీవి గారి ఆశీస్సులు కావాలని నేను అనుకున్నా. ఎందుకంటే ఆయన అభిమానంగానే పుట్టాను, ఆయన అభిమానంగానే సస్తాను, అంతే.